పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. త్రియేక దేవా నీకు స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. రాజులకు రాజా స్తోత్రం, ప్రభులకు ప్రభువా స్తోత్రం, ఆరాధనీయుడా స్తోత్రం, ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రం 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 స్తోత్రం. అద్భుతములు చేసే దేవా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, నీకు వందనాలు. స్తోత్రం 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 స్తోత్రం. అద్భుతకరుడా మీకు వందనాలు. ప్రియా పరలోకపు తండ్రి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభా స్తోత్ర వాక్య రీడింగ్ చేస్తుండగా ప్రభా నీకు స్తోత్రం. మన తోడుగా ఉంచండి తండ్రి. ప్రభా వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. వారి హృదయాల్లో ప్రభా వాక్యం నిలిచి ఫలింపచేయండి. విశ్వాసములు బలపరచండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, నీకు వందనాలు. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును కూర్చిన మాట వలన కలుగునని సెలవిచ్చిన దేవా ప్రభా నీకు స్తోత్రం. ఈ సమయంలో ప్రభా బైబిల్ రీడింగ్ చేస్తుండగా ప్రభా వాక్యంను వింటున్న ప్రతి ఒక్కరిని బలపరచండి ప్రభా. మీ సాక్షులుగా నిలబెట్టండి. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, నీకు స్తోత్రం 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 స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్, నీకు వందనాలు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఈ సమయంలో బైబుల్ రీడింగ్, వాక్య పఠనము. బైబుల్ రీడింగ్ యోహాను సువార్త 8వ అధ్యాయము. బైబుల్ రీడింగ్ యోహాను సువార్త 8వ అధ్యాయము. యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయములోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను. అట్టి వారిని రాళ్ళు రువి చంపవలనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించెను గదా. అయినను మీరేమి చెప్పుచున్నావని అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. ఈలాగున అడిగిరి, ఆయన మీద నేరము మోపవలనని ఆయనను శోధించుచు ఈలాగున అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో వ్రాయిచుండెను. వారాయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. వారా మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్యను నిలువబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను. నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పెను. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును. నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగియుండునని వారితో చెప్పెను. కాబట్టి పరిసయ్యులు, నిన్ను గూర్చి నీవే సాక్ష్యము చెప్పుకొనుచున్నావు, నీ సాక్ష్యము సత్యము కాదని ఆయనతో అనగా, యేసు, నేను ఎక్కడ నుండి వచ్చితినో ఎక్కడికి వెలుదునో నేనెరుగుదును గనుక నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనినను నా సాక్ష్యము సత్యమే.
నేను ఎక్కడి నుండి వచ్చుచున్నానో ఎక్కడికి వెళ్ళుచున్నానో మీరు ఎరుగరు. మీరు శరీరమును బట్టి తీర్పు తీర్చుచున్నారు. నేనెవరికిని తీర్పు తీర్చను. నేను ఒక్కడనై ఉండక నేనును నన్ను పంపిన తండ్రియు కూడా నున్నాము గనుక నేను తీర్పు తీర్చినను నా తీర్పు సత్యమే. మరియు ఇద్దరు మనుష్యుల సాక్ష్యము సత్యమని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్నది గదా. నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనువాడను. నన్ను పంపిన తండ్రియు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడని చెప్పెను. వారు, నీ తండ్రి ఎక్కడ ఉన్నాడని ఆయనను అడగగా, యేసు, మీరు నన్నైనను నా తండ్రినైనను ఎరుగరు. నన్ను ఎరిగియుంటిరా, నా తండ్రిని కూడా ఎరిగియుందురని వారితో చెప్పెను. ఆయన దేవాలయములో బోధించుచుండగా కానుక పెట్టెయున్న చోట ఈ మాటలు చెప్పెను. ఆయన ఘడియ ఇంకనూ రాలేదు గనుక ఎవడునూ ఆయనను పట్టుకొనలేదు. మరి ఒకప్పుడు ఆయన, నేను వెళ్ళిపోవచ్చున్నాను, మీరు నన్ను వెదుకుదురు గాని మీ పాపములోనే యుండి చనిపోవుదురు. నేను వెళ్ళు చోటికి మీరు రాలేరని వారితో చెప్పెను. అందుకు యూదులు, నేను వెళ్ళు చోటికి మీరు రాలేరని ఈయన చెప్పుచున్నాడే, తన్ను తానే చంపుకొనునా అని చెప్పుకొనుచుండిరి. అప్పుడు ఆయన, మీరు క్రిందివారు, నేను పైనుండి వాడను. మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధుడను కాను. కాగా మీ పాపములలోనే యుండి మీరు చనిపోవుదురని మీతో చెప్పితిని. నేను ఆయననని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపములోనే యుండి చనిపోవుదురని వారితో చెప్పెను. కాబట్టి వారు, నీవెవరవని ఆయనను అడగగా, యేసు వారితో, మొదట నుండి నేను మీతో ఎవడనని చెప్పుచుంటినో వాడినే. మిమ్మును గూర్చి చెప్పుటకును తీర్పు తీర్చుటకును చాలా సంగతులు నాకు కలవు గాని నన్ను పంపినవాడు సత్యవంతుడు. నేను ఆయన యొద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నానని చెప్పెను. తండ్రిని గూర్చి తమతో ఆయన చెప్పెనని వారు గ్రహింపకపోయిరి. కావున యేసు, మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు, నా అంతట నేనే ఏమీయూ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాటలాడుచున్నాననియు మీరు గ్రహించెదరు. నన్ను పంపినవాడు నాకు తోడైయున్నాడు. ఆయనకిష్టమైన కార్యము నేనెల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పెను. ఆయన ఈ సంగతులు మాట్లాడుచుండగా అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రునుగా చేయునని చెప్పగా, వారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూను ఎవనికిని దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఏల చెప్పుచున్నావని ఆయనతో అనిరి. అందుకు యేసు, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడెల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు, కుమారుడెల్లప్పుడూ నివాసము చేయును. కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను
మీలో నా వాక్యమునకు చోటు లేదు గనుక నన్ను చంప వెదుకుచున్నారు. నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను. ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొద్ద వినిన వాటినే జరిగించుచున్నారని వారితో చెప్పెను. అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రహామనిరి. యేసు, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేతురు. దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పిన వాడనైన నన్ను మీరిప్పుడు చంప వెదకుచున్నారే. అబ్రహాము అట్లు చేయలేదు, మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పెను. అందుకు వారు, మేము వ్యభిచారము వలన పుట్టిన వారము కాము, దేవుడొక్కడే మాకు తండ్రి అని చెప్పగా, యేసు వారితో ఇట్లనెను, దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమింతురు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చియున్నాను, నా అంతటా నేనే వచ్చియుండలేదు, ఆయన నన్ను పంపెను. మీరేలా నా మాటలు గ్రహింపకున్నారు? మీరు నా బోధ విననేరకుండుట వలననే గదా. మీరు మీ తండ్రి అగు అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడయ్యుండి సత్యమందు నిలిచినవాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాటలాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునయ్యున్నాడు. నేను సత్యమునే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు. నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును. మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు వినరని చెప్పెను. అందుకు యూదులు, నీవు సమరయుడవును దయ్యము పట్టిన వాడవును అని మేము చెప్పు మాట సరియే గదా అని ఆయనతో చెప్పగా, యేసు, నేను దయ్యము పట్టిన వాడను కాను, నా తండ్రిని ఘనపరచువాడను. మీరు నన్ను అవమానపరచుచున్నారు. నేను నా మహిమను వెదుకుటలేదు, వెదుకుచు తీర్పు తీర్చుచు ఉండువాడొకడు కలడు. ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడెన్నడును మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఉత్తరమిచ్చెను. అందుకు యూదులు, నీవు దయ్యము పట్టిన వాడవని ఇప్పుడెరుగుదుము. అబ్రహామును ప్రవక్తలను చనిపోయిరి, అయినను ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడు ఎన్నడును మరణము రుచి చూడనని నీవు చెప్పుచున్నావు. మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయాను గదా, నీవతని కంటే గొప్పవాడవా? ప్రవక్తలను చనిపోయిరి, నిన్ను నీవెవడవని చెప్పుకొనుచున్నావని ఆయన అడిగిరి. అందుకు యేసు, నన్ను నేనే మహిమపరుచుకొనిన ఎడల నా మహిమ వట్టిది. మా దేవుడని మీరెవరిని గూర్చి చెప్పుదురో ఆ నా తండ్రియే నన్ను మహిమపరుచుచున్నాడు. మీరు ఆయనను ఎరుగరు, నేనాయనను ఎరుగుదును. ఆయనను ఎరగనని నేను చెప్పిన ఎడల మీ వలె నేనును అబద్ధికుడనయ్యుందును గాని నేనాయనను ఎరుగుదును. ఆయన మాట గైకొనుచున్నాను. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను, అది చూచి సంతోషించెను అనెను. అందుకు యూదులు, నీకింకను 50 సంవత్సరములైన లేవే, నీవు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా, యేసు, అబ్రహాము పుట్టక మునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను.
కాబట్టి వారు ఆయన మీద రువ్వుటకు రాళ్ళు ఎత్తిరి గాని యేసు దాగి దేవాలయములో నుండి బయటికి వెళ్ళిపోయెను. యోహాను సువార్త 9వ అధ్యాయము. ఆయన మార్గమున పోవుచుండగా పుట్టుగ్రుడ్డి అయిన ఒక మనుష్యుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడా, వీని కన్నవారా అని ఆయనను అడగగా, యేసు, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడునూ పని చేయలేడు. నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పెను. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి, నీవు సిలోయమను కోనేటికి వెళ్ళి అందులో కడుగు కొనుమని చెప్పెను. సిలోయమను మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్ళి కడుగుకొని చూపు గలవాడై వచ్చెను. కాబట్టి పొరుగువారును వాడు భిక్షకుడని అంతకు ముందు చూచిన వారును, వీడు కూర్చుండి భిక్షమెత్తుకొనువాడు కాడా అనిరి. వీడే అని కొందరును, వీడు కాడు, వీని పోలియున్న ఒకడని మరికొందరును అనిరి. వాడైతే నేనే అనెను. వారు, నీ కన్నులేలాగు తెరవబడినని వాని నడుగగా, వాడు, యేసు అనునొక మనుష్యుడు బురద చేసి నా కన్నుల మీద పూసి, నీవు సిలోయమను కోనేటికి వెళ్ళి కడుగు కొనుమని నాతో చెప్పెను. నేను వెళ్ళి కడుగుకొని చూపు పొందితిననెను. వారు ఆయన ఎక్కడనని అడుగగా, వాడు, నేనెరుగననెను. అంతకు ముందు గ్రుడ్డి అయి యుండిన వానిని వారు పరిసయ్యుల యొద్దకు తీసుకొని పోయిరి. యేసు బురద చేసి వాని కన్నులు తెరిచిన దినము విశ్రాంతి దినము. వాడేలాగు చూపు పొందెనో దాన్ని గూర్చి పరిసయ్యులు కూడా వానిని మరలా అడుగగా, వాడు, నా కన్నుల మీద ఆయన బురద ఉంచగా నేను కడుగుకొని చూపు పొందితినని వారితో చెప్పెను. కాగా పరిసయ్యులలో కొందరు, ఈ మనుష్యుడు విశ్రాంతి దినము ఆచరించుట లేదు గనుక దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాడనిరి. మరికొందరు, పాపి అయిన మనుష్యుడు ఇలాంటి సూచక క్రియ లేలాగు చేయగలడనిరి. ఇట్లు వారిలో భేదము పుట్టెను. కాబట్టి వారు మరలా ఆ గుడ్డివానితో, అతడు నీ కన్నులు తెరిచినందుకు నీవతని గూర్చి ఏమనుకొనుచున్నావని అడుగగా, వాడు, ఆయన ఒక ప్రవక్త అనెను. వాడు గుడ్డివాడయుండి చూపు పొందనని యూదులు నమ్మక, చూపు పొందిన వాని తల్లిదండ్రులను పిలిపించి, గుడ్డివాడై పుట్టెనని మీరు చెప్పు మీ కుమారుడు వీడేనా? అలాగైతే ఇప్పుడు వీడేలాగు చూచుచున్నాడని వారిని అడిగిరి. అందుకు వాని తల్లిదండ్రులు, వీడు మా కుమారుడనియు వీడు గుడ్డివాడుగా పుట్టెననియు మేమెరుగుదుము. ఇప్పుడు వీడేలాగు చూచుచున్నాడో ఎరుగము. ఎవడు వీని కన్నులు తెరచెనో అదియు మేమెరుగము. వీడు వయస్సు వచ్చినవాడు, వీనినే అడుగుడి
తన సంగతి తానే చెప్పుకొనగలడని వారితో అనిరి. వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగు చెప్పిరి. ఎందుకనినా ఆయన క్రీస్తు అని ఎవరైనను ఒప్పుకొనిన ఎడల వానిని సమాజ మందిరములో నుండి వెలువేతుమని యూదులు అంతకు మునుపు నిర్ణయించుకొనియుండిరి. కావున వాని తల్లిదండ్రులు వాడు వయస్సు వచ్చినవాడు వానిని అడుగుడనిరి. కాబట్టి వారు గ్రుడ్డివాడయ్యుండిన మనుష్యుని రెండవ మారు పిలిపించి, దేవుని మహిమపరచుము, ఈ మనుష్యుడు పాపి అని మేమెరుగుదుమని వానితో చెప్పగా, వాడు, ఆయన పాపియో కాడో నేనెరుగను, ఒకటి మాత్రము నేనెరుగుదును, నేను గ్రుడ్డివాడనయ్యుండి ఇప్పుడు చూచుచున్నానెను. అందుకు వారు, ఆయన నీకేమి చేసెను? నీ కన్నులు ఏలాగు తెరిచినని మరలా వానిని అడుగగా, వాడు, ఇందాక మీతో చెప్పితిని గాని మీరు వినకపోతిరి. మీరెందుకు మరలా వినగోరుచున్నారు? మీరును ఆయన శిష్యులగుటకు కోరుచున్నారా ఏమి అని వారితో అనెను. అందుకు వారు, నీవే వాని శిష్యుడవు, మేము మోషే శిష్యులము. దేవుడు మోషేతో మాట్లాడనని ఎరుగుదుము గాని వీడెక్కడ నుండి వచ్చెనో ఎరుగమని చెప్పి వానిని దూషించిరి. అందుకు ఆ మనుష్యుడు, ఆయన ఎక్కడ నుండి వచ్చెనో మీరెరగకపోవుట ఆశ్చర్యమే, అయినను ఆయన నా కన్నులు తెరిచెను. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దైవ భక్తుడయ్యుండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. పుట్టుగ్రుడ్డి వాని కన్నులెవరైనా తెరిచినట్టు లోకము పుట్టినప్పటి నుండి వినబడలేదు. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాని ఎడల ఏమియూ చెయ్యనేరడని వారితో చెప్పెను. అందుకు వారు, నీవు కేవలము పాపివై పుట్టినవాడవు, నీవు మాకు బోధింపవచ్చితివా అని వానితో చెప్పి వాని వెలివేసిరి. పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసముంచుచున్నావా అని అడిగెను. అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసముంచుటకు ఆయన ఎవడని అడుగగా, యేసు, నీవాయనను చూచుచున్నావు, నీతో మాటలాడుచున్నవాడు ఆయనే అనెను. అంతటా వాడు, ప్రభువా, నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను. అప్పుడు యేసు, చూడని వారు చూడవలెను, చూచువారు గ్రుడ్డివారు కావలెను అను తీర్పు నిమిత్తము నేనీ లోకమునకు వచ్చి తినని చెప్పెను. ఆయన యొద్దనున్న పరిసయ్యులలో కొందరు ఈ మాట విని, మేమును గుడ్డివారమా అని అడిగిరి. అందుకు యేసు, మీరు గ్రుడ్డివారైతే మీకు పాపము లేకపోవును గాని చూచుచున్నామని మీరిప్పుడు చెప్పుచున్నారు గనుక మీ పాపము నిలిచియున్నదని చెప్పెను. యోహాను సువార్త 10వ అధ్యాయం. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక ద్వారమున ఎక్కువాడు దొంగయు దోచుకొనువాడునయ్యున్నాడు. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును. గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. మరియు అతడు తన సొంత గొర్రెలనన్నింటినీ
వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరమెరుగును గనుక అవి అతనిని వెంబడించును. అన్యుల స్వరము అవి ఎరగవు గనుక అన్యుని ఎంత మాత్రమును వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. ఈ సాదృశ్యము యేసు వారితో చెప్పెను గాని ఆయన తమతో చెప్పిన సంగతులెట్టివో వారు గ్రహించుకొనలేదు. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లనెను, గొర్రెలు పోవు ద్వారమును నేనే. నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలును దోచుకొను వారునై ఉన్నారు. గొర్రెలు వారి స్వరము వినలేదు. నేనే ద్వారమును. నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచుండును. దొంగ దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడు జీతగాడే గనుక గొర్రెలను గూర్చి లక్ష్యము చేయక పారిపోవును. నేను గొర్రెల మంచి కాపరిని. నేను గొర్రెల మంచి కాపరిని. తండ్రి నన్ను ఏలాగున ఎరుగునో నేను తండ్రిని ఏలాగున ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. నా గొర్రెలు నన్ను ఎరుగును మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు. వాటిని గూర్చి వాటిని కూడా నేను తోడుకొని రావలను. అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒకటియు గొర్రెల కాపరి ఒక్కడును అగును. నేను దాని మరలా తీసుకొనున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడునూ నా ప్రాణము తీసుకొనడు. నా అంతట నేనే దాని పెట్టుచున్నాను. దాని పెట్టుటకు నాకు అధికారము కలదు. దాని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితినెను. ఈ మాటలను బట్టి యూదులలో మరలా భేదము పుట్టెను. వారిలో అనేకులు వాడు దయ్యము పట్టినవాడు, వెర్రివాడు, వాని మాట ఎందుకు వినుచున్నారనిరి. మరికొందరు ఇవి దయ్యము పట్టిన వాని మాటలు కావు, దయ్యము గ్రుడ్డివారి కన్నులు తెరవగలదానిరి. ఆలయ ప్రతిష్ఠిత పండుగ యెరూషలేములో జరుగుచుండెను. అది శీతాకాలము. అప్పుడు యేసు దేవాలయములో సొలొమోను మండపమున తిరుగుచుండగా యూదులు ఆయన చుట్టూ పోగై, ఎంతకాలము మమ్మను సందేహపెట్టుదువు? నీవు క్రీస్తువైతే మాతో స్పష్టముగా చెప్పుమనిరి. అందుకు యేసు, మీతో చెప్పితిని గాని మీరు నమ్మరు. నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు గనుక మీరు నమ్మరు. నా గొర్రెలు నా స్వరము వినును. నేను వాటినెరుగుదును. అవి నన్ను వెంబడించును.
నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు. ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడునూ వాటిని అపహరింపలేడు. నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పెను. యూదులు ఆయనను కొట్టవలనని మరలా రాళ్ళు చేత పట్టుకొనగా యేసు, తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని. వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదురని వారిని అడిగెను. అందుకు యూదులు, నీవు మనుష్యుడవై ఉండి దేవుడవని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి. అందుకు యేసు, మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉండలేదా? లేఖనము నిరర్ధకము కానేరదు గదా. దేవుని వాక్యం ఎవరికి వచ్చెనో వారే దైవములని చెప్పిన ఎడల నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకములోనికి పంపిన వానితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా? నేను నా తండ్రి క్రియలు చేయని ఎడల నన్ను నమ్మకుడి. చేసిన ఎడల నన్ను నమ్మకునను. తండ్రి నాయందును నేను తండ్రి యందును ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకున్నట్లు ఆ క్రియలను నమ్ముడని వారితో చెప్పెను. వారు మరలా ఆయనను పట్టుకొన చూసిరి గాని ఆయన వారి చేతి నుండి తప్పించుకొని పోయెను. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ కొద్ది వాక్యము ప్రతి హృదయంలో నిలిచి ఫలించునుగాక. దేవుడి యొక్క వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన. ప్రియా పరలోకపు తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అద్భుతకరుడ, ఆశ్చర్య కార్యములు చేసే దేవ, ఈ సమయంలో తండ్రి ప్రభా నీకు స్తోత్రం. యొక్క వాక్యమును ప్రభా చదవడానికి ప్రభా నీకు స్తోత్రం. మీ వాక్యమును వినడానికి, మీ వాక్యమును ధ్యానించడానికి మీరు అనుగ్రహించిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వాక్యం విన్న ప్రతి హృదయంలో ప్రభా వాక్యమును ఫలింపచేయండి తండ్రి. నేను గొర్రెల కొరకు మంచి కాపరిని అని సెలవిచ్చిన దేవా మీకు వందనాలు. మీరు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసి ప్రభా మీ సాక్షిగా మీకు స్తోత్రం. ప్రతి ఒక్కరిని నిలబెట్టుము, సహాయము చేయము, మంచి కాపరిగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ సమయంలో మీకు స్తోత్రం. వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించము. ఎంతమంది అయితే ప్రభా బాధల్లో, వేదనలో, ప్రభా ఇబ్బందుల్లో ఉండి తండ్రి ఒక వాక్యమును విని ఉన్నారు, ప్రతి ఒక్కరిని దర్శించండి. ప్రతి ఒక్కరి హృదయ వాంఛలు యేసు నామములో తీర్చబడునుగా అని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరిని దీవించము, వారి ప్రతి అవసరత తీర్చండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యము దయచేయండి తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నీకు వందనాలు. మీ వాక్యము వెల్లడగుట తోడనే వెలుగు కలిగెను అని వ్రాయబడిన తండ్రి. సమయంలో ప్రభా వాక్యము వెల్లడగుట తోడనే ప్రతి సమస్య ప్రభా పరిష్కరింపబడునుగాక, వెలుగు కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాం. దీవించుము, ఆశీర్వదించుము, మేలు చేయమని, ప్రతి హృదయంలో వాక్యమును ఫలింప చేయమని, సమస్త మహిమ మీకే, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లించుకుంటూ ప్రతి ఒక్కరిని విశ్వాసములో బలపరచండి ప్రభా. మీ సాక్షులుగా నిలబెట్టమని సమస్త మహిమ మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. పరలోక ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి అందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయండి. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణము క్షమించు. మమ్మల్ని శోధనలోకి తేకుండా
దుష్టు నుండి మమ్మును, మా కుటుంబము, మా సంఘమును, మా దేశము తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవయున్నవి తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. యేసు నామములో సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. దేవుడు మిమ్మును, మీ కుటుంబమును దీవించి ఆశీర్వదింపజేయునుగాక. ప్రతి వాక్యం మీ హృదయంలో ఫలించి ఆశీర్వాదానికి కారకులుగా మిమ్మల్ని నిలబెట్టునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. థ్యాంక్ యూ.